ఈ మధ్య బ్లడ్ డిజార్డర్స్లో మనం తరచూ వినేది తలసేమియా. సో తలసేమియా అంటే ఏమిటి, ఇది ఎందుకు వస్తుంది, దీన్ని పూర్తిగా నిర్మూలించడం? సో థాలసీమియా అండ్ సీకల్ సెల్ డిసీజ్ ఇది వంశపారంపరికంగా వచ్చే రెడ్ బ్లడ్ సెల్ డిసార్డర్స్. ఈ జబ్బులో ఏమవుతుంది అంటే రెడ్ బ్లడ్ సెల్స్ డిఫెక్టివ్గా తయారయ్యి థాలసీమియా జబ్బులో రక్తం ఉత్పత్తి అయిన జగలోనే నాశనం అయిన వల్ల వాళ్ళకి హిమోగ్లోబిన్ ప్రతిసారి 2, 3, 4 పైన పెరగదు. వాళ్ళకి జీవితాంతం బ్లడ్ ఎక్కించాలి. బ్లడ్ ఎక్కించిన వల్ల శరీరంలో ఐరన్ జమ అయి దానివల్ల రకరకాల అవయవాలు డ్యామేజ్ అవ్వచ్చు. సో ఇలాంటి థాలసీమియా పేషెంట్ ఇంకా ఇలాగే ఒక జబ్బు మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చాలా కామన్. కరీంనగర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో సీకల్ సెల్ జబ్బు అంటే ఎర్ర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్ డిఫెక్టివ్గా తయారయ్యి కోయాలాగా తయారయ్యి అది నరాన్ని బ్లాక్ చేస్తాయి. దానివల్ల మళ్ళా బ్లాక్ అయిన అవయవం డ్యామేజ్ అవ్వచ్చు, పెయిన్ రావచ్చు, రక్తం నష్టం అయిన వల్ల బ్లడ్ ఎక్కించే అవసరం కూడా పడదు. సికల్ సెల్ థాలసీమియా ఈ 2 రకాల బ్లడ్ జబ్బులో ఈ కంప్లీట్ బోన్ మ్యారో మార్పిడి చేస్తే ఈ జబ్బు ద్వారా పూర్తి పరిష్కారం, కంప్లీట్ క్యూర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి పిల్లలు 5 సంవత్సరం 6 సంవత్సరం నుంచి ట్రాన్స్ప్లాంట్ అయ్యాక కంప్లీట్గా నార్మల్ అయ్యి ఎటువంటి సీకల్ సెల్ లక్షణాల తర్వాత రాలేని పరిస్థితులు ఉన్నారు, చాలా ఆరోగ్యవంతంగా ఉన్నారు. అదేవిధంగా థాలసీమియా జబ్బుకి కూడా 4 సంవత్సరం కింద మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ 90 to 95%. అదే 4, 5, 6 సంవత్సరం తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేస్తే మళ్ళా బ్లడ్ ఎక్కించిన వల్ల శరీరంలో ఐరన్ జమ అయిన వల్ల రకరకాల అవయవానికి డ్యామేజ్ అయిన వల్ల ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ తగ్గిపోతాయండి. కానీ ఈ సికల్ సెల్ జబ్బు కానీ థాలసీమియా జబ్బు కానీ బోన్ మ్యారో మార్పిడి ద్వారా పూర్తి పరిష్కారం, కంప్లీట్ క్యూర్ మనం చేసుకోవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.